సిటిఆర్ కింగ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిత్రమా. అదేవిధంగా ఈరోజు మన జీవితంలో ఆదాయ మార్గాన్ని, మన జీవితానికి కావలసిన కల్పవృక్షాన్ని, అదేవిధంగా మన జీవితానికి వ్యాపార లావాదేవీలు కొనసాగించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ యొక్క తాటి చెట్టు. ఈ యొక్క తాటి చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. కానీ మొదటిగా రెండో రకాల తాటి చెట్టులో ఒకటిది మగతాడి చెట్టు. మగతాడి చెట్టు ఈ రకమైనటువంటి పసుపు రంగు పువ్వులతో కాయలతో ఉంటుంది. రెండవది ఆడతాడి చెట్టు ఇలా ముంజకాయలతో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మేలు ఫిమేల్ తాడి చెట్టు స్వయంగా ఉత్పత్తి చేసుకునే శక్తి లేదు. ఎందుకంటే మేల్ తాడి చెట్టు మీదే ఆధారపడాలి. ఎందుకంటే రెండు తాడి చెట్లు పక్కపక్కన ఉన్నా కానీ పరాగ సంపర్కం జరగదు. ఎలా జరుగుతుంది పరాగ సంపర్కం అంటే, మేల్ తాడి చెట్లో ఉన్నటువంటి కాయల నుంచి పసుపు రంగులో ఉన్నటువంటి పువ్వు గాల్లో వెళ్ళి ఫిమేల్ తాడి చెట్టు మీద తాకుద్ది. తాకినప్పుడు మాత్రమే ఫిమేల్ తాడి చెట్టు ముంజకాయల్ని ఇలా ముంజ పండ్లను అందించడం అనేది జరుగుతుంది. అలా జరిగిన ముంజ పండ్లను మనం సేకరించి ఒక దగ్గర సమూహంగా ఏర్పాటు చేసి ఇలా తాటి టెంకలన్నిటిని కూడా ఒక గొయ్యి తవ్వి గొయ్యిలో మట్టిలో కప్పెట్టడం జరుగుతుంది. ఆ కప్పెట్టిన టెంకల నుంచి తేగలు అనేవి తయారవుతాయి. పైన ఉన్నటువంటి టెంకలను కూడా మనం పగలగొట్టుకొని లోన ఉన్నటువంటి గుజ్జును తినొచ్చు. అవి చాలా స్వీట్గా ఉంటుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. ఇక్కడ మీకు ప్రధానంగా తాటి చెట్ల నుంచి మనం ఇంటికి తాటాకు, అదేవిధంగా ఇంటికి కావాల్సిన కలప, అదేవిధంగా మగ తాటి చెట్టు నుంచి కళ్ళు తీసుకుంటాం, ఆడతాడి చెట్టు నుంచి కూడా కళ్ళు తీసుకుంటాం. చెట్ల నుంచి సేకరించిన కళ్ళుల ద్వారా మనం తాటి చిగురు అనేటువంటి కళ్ళును కూడా తీసి దాన్ని కూడా మనం మార్కెటింగ్ అనేది చేస్తూనే ఉంటాం. అదేవిధంగా మనకి తాటి చెట్టు అన్ని విధాలుగా ఆదాయ రూపంలో కానీ, ఇంటికి కావాల్సిన కలప రూపంలో కానీ, ఆహారాన్ని వంట చేసుకోవడం కావాల్సినటువంటి వంట సరుకు రూపంలో కానీ, అదేవిధంగా గిరిజనులకి అటు గౌండ్లకి నిత్యం ఆదాయ వ్యాపార మార్గంగా మనకి తాటి చెట్లు అనేవి ఉంటాయి. ఈ రకంగా చూసుకున్నప్పుడు తాటి చెట్టులో మనకి చిన్న తాటి చెట్లలో కింద స్వీట్గా ఉండేటువంటి తెల్లని పదార్థం కూడా మనం భూమి నుంచి వెలికి తీసి దాన్ని కూడా తీసుకొని తింటూనే ఉంటాం. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నటువంటి తాటి చెట్టు మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. అదేవిధంగా తాటికల్లు తాగడం వల్ల కూడా అనేక పోషకాలు మనకు లభిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా ఈ యొక్క తాటికల్లు చాలా ప్రాచుర్యత పొందింది. ఇప్పుడు ప్రధానంగా తాటి చెట్టుపై ఆధారపడి పరిశ్రమలు కూడా స్టార్ట్ చేశారు. తాటి బెల్లం తీస్తున్నారు, అదేవిధంగా తాటి ముద్దులను కూడా కలపగా తయారు చేస్తున్నారు, అదేవిధంగా తాటి బెరడులతో పీచు తీస్తున్నారు. ఆ పీచుతో పాటు కోకో నెట్స్ అనేటువంటి తయారు చేస్తున్నారు. కోకో పిండి కూడా తయారు చేసి కావలసినటువంటి మొక్కలకి ఎరువుగా కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఇలా తాటి చెట్టు నుంచి పరిశ్రమలు కూడా ఈరోజు ప్రారంభంలోకి వచ్చి మంచి ప్రాచుర్యత పొందాయి. అదేవిధంగా తాటి చెట్టు యొక్క బెరడు తీసిన తర్వాత ఆ బెరడుని నానబెట్టి మనకు కావాల్సినటువంటి బెడ్స్, అదేవిధంగా సీట్ కవర్లు, అదేవిధంగా సీట్ల కింద మెత్తగా ఉండడానికి ఈ యొక్క తాటి పొలగ ద్వారా పీచుని తీసి ఆ సీట్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఇలా తాటి బలగతో కూడా మనం తాళ్ళు తీసుకొని చేలల్లో పొలాల్లో కట్లుగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇటువంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మనల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.